హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్తో చేస్తున్నానండి. పొంగల్ మిల్లెట్స్ ప్లస్ పెసరపప్పు వేసి చక్కగా కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక గ్లాసు మిల్లెట్స్ ప్లస్ పెసరపప్పు తీసుకున్నాను అనమాట. పెసరపప్పుని ఫస్ట్ కొంచెం డ్రైగా ఫ్రై చేసుకున్నాను అనమాట. తర్వాత కడిగేసి వాష్ చేసేసి కరెక్ట్గా వాటర్ పోసేసాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను అనమాట. వేసేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఒక 2-3 విజిల్లు వచ్చేంతగా ఉడికించుకుందామండి. పొంగల్కి చట్నీ చేస్తున్నాను అండి. వేరుశనగ పప్పుతో చేస్తున్నాను అనమాట. సో దానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, 1 కప్పు వేరుశనగపప్పు ఫ్రై అయిపోయింది. తీసేద్దాం ప్లేట్లోకి. అదే ప్లేట్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక చిన్న ఆనియన్ సన్నగా తరిగి పెట్టింది. ఇది లేకపోతే సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుందండి చట్నీ. సో నా దగ్గర నేను ఇప్పుడు రెడీగా పెట్టుకోలేదు అనమాట, వంచి పెట్టుకోలేదు సాంబార్ ఉల్లిపాయలు. అందువల్ల పెద్ద ఉల్లిపాయ వేసేసాను. తర్వాత 1 టమాటో సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. దీని తర్వాత అది వాట్ చేద్దాము. వాట్ చేసి గ్రైండ్ చేసుకున్నాము. కూల్ అయిపోయినాక కొంచెం చింతపండు, కొద్దిగా బెల్లం యాడ్ చేసి చట్నీ రెడీ చేసుకున్నాము. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిందండి. టమాటాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటా కూడా కొంచెం మగ్గేటప్పుడు ఫ్రై చేసుకున్నాము. ఉప్పు యాడ్ చేసుకున్నాం. చట్నీకి తగినంత ఉప్పు. ఫ్రై అయ్యేటప్పుడు వెయిట్ చేద్దాం. పొంగల్ రెడీ అయిపోయింది. చూడండి, మిల్లెట్స్ పొంగల్ అన్నమాట. సూపర్గా ఉడికిందండి, బాగుంది చాలా. దానికి తాలింపు పెట్టుకుందాం. ఇక్కడ చట్నీకి రెడీ అవుతుందండి. కూల్ అయిపోయినాక చట్నీ చేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర. పచ్చిది వేయకూడదని చెప్తున్నారండి. ఏంటంటే కెమికల్స్ మందులు వాడతారు కదా పండించేటప్పుడు. సో అలాగే వాడితే కొంతమందికి అలర్జీలు అయిపోయి హాస్పిటల్ పాలయ్యారనమాట. కొత్తిమీర అలాగే తిని పచ్చిగా తిని. అందువల్ల నేను అప్పటి నుంచి కొంచెం వేడి చేసేస్తాను అన్నమాట. కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుని ఒక స్వీట్నెస్ ఇస్తుంది అనమాట. అది కూడా ఇంట్లో వేసేస్తానండి. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కూల్ అయిపోయినాక చట్నీ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి చట్నీ చేసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. తాలింపుకి, పొంగల్ తాలింపుకి. ఇవి మిరియాలు కొంచెం కచ్చబద్దగా కట్ చేసి దంచి వేసాను అన్నమాట. జీలకర్ర 1/2 టీ స్పూన్, తర్వాత ఇంగువ, బాగా కాలాలండి మిరియాలు జీలకర్ర. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయిందండి. పొంగల్లో వేసాను. బాగా మిక్స్ చేసుకుని ఉప్పు అది సరిపోయిందా లేదో చూసుకుందాము. చాలకపోతే మెత్తటి ఉప్పు కలుపుకోవచ్చు. కొంచెం ఏ నీళ్ళలో నానబెట్టిన చింతపండు యాడ్ చేస్తున్నాను. క్యాష్యూ వేయడం మర్చిపోయానండి. ఫ్రై చేసి దీనికి యాడ్ చేస్తాం. పొంగల్కి బాగుంటుంది మనకి తినేటప్పుడు. కొంచెం చట్నీ కూడా రెడీ అయిపోయింది. పోపు పెట్టుకుందాము. చట్నీకి ఆయిల్ 1/2 టీ స్పూన్ వేస్తానండి. కొంచెం ఆవాలు లైట్గా
తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి చట్నీ పొంగల్, మిల్లెట్స్ పొంగల్ రెడీ. వేడి వేడి మిల్లెట్స్ పొంగల్ అండ్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.